ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. అందరిలో ఉన్నాడు. మీ అందరిలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆత్మ, జీవాత్మ, పరమాత్మ నుండి విడిన జీవాత్మ మీరు. ఈ జీవాత్మలు ఏమైపోయాయి? యేసుక్రీస్తు కాలానికి సమాజాన్ని ఉద్దేశించి ఆయన అంటున్న మాట యోహాను 8:44. నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడాడు, నోరు విప్పాడు, తన స్వభావం తన క్యారెక్టర్ అనుసరించే మాట్లాడతాడు. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. మీరు వాడి పిల్లలైపోయారు. మీరు వాడితో వెళ్ళిపోతున్నారు. ఇంతకీ దేవుని సంతానమైన మనము, ఆత్మను పంచుకొని మహాకారాలు కలిగిన మనము, దేవుడు చేసిన బొమ్మలో ఇమర్చబడిన మనము, నిత్యము ఆనందముతో కలకాలము బ్రతకవలసిన మనము, కన్నీటి మయంగా మార్చుకున్న బ్రతుకు ఈ